నమస్తే. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. బతుకమ్మ అంటే ప్రకృతి పండగ, పుడమి తల్లికి నీరాజనాలర్పించే పూల పండుగ. అందుకేనేమో ఆ వసుంధర తనయ కూడా స్వయంగా ఈ పండగ చేసుకుంది. తోడి కోడళ్లతో కలిసి బతుకమ్మ ఆడింది. సీతమ్మ అయోధ్యలో ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ వచ్చింది. అప్పుడు సీతమ్మ కూడా బతుకమ్మ ఆట ఆడిపాడింది. బతుకమ్మ పండగ కేవలం మహిళలు చేసుకునే పండగ మాత్రమే కాదు, దక్కన్ పీఠ భూమిలో శ్రమజీవులు చేసుకునే కొలుచుకునే ప్రకృతి కొలువు. స్త్రీల త్యాగ చరిత్రను గుర్తు చేస్తుంది, మహిళను ప్రకృతితో పోల్చి చూపిస్తుంది. ప్రాచీన సాహిత్య గ్రంథాల్లో రాసిన స్త్రీల త్యాగాలకు గుర్తింపుగా చెప్పుకునే పండుగల్లో ఇది ప్రముఖమైంది. తమ బతుకులు తమ వారసత్వాలు కలకాలం నిలవాలని కోరుకునే పండగ, గుడిలేని దేవుడి పండగ ఇది. బతుకమ్మ ఉయ్యాలో చక్కని బతుకమ్మ ఉయ్యాలో గాజుల సప్పట్ల గౌరమ్మ తల్లి ఉయ్యాలో రామ ఉయ్యాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఓ పెద్ద ముత్తైదువ పాటెందుకోగానే చిన్న పూల కుండను తలపించే బతుకమ్మ చుట్టూ చేరిన మహిళలందరూ గొంతు కలిపి పాడుతారు, ఆడతారు. మహాలయ అమావాస్య నుంచి మహర్నవమి వరకు తెలంగాణలో ఏ ఊరికి వెళ్ళినా ఈ ఆటపాటలు కనిపిస్తాయి, మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి. అనేక రకాల పూలతో చూసేవారి కళ్లకు విందు చేస్తూ బతుకమ్మ పండుగ ముచ్చట గొలుపుతుంది. ఇది పూల పండగే కాదు, చెరువుల పండగ కూడా. చెరువు బతుకునిస్తుంది కాబట్టి ఇది బతుకమ్మ పండుగ. చెరువులకు, గ్రామీణుల అవసరాలకు, పంట పొలాలకు, పశువులకు నీటిని అందించి సామాజిక ఆర్థిక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. దీనికి ప్రతిగా ఊరి మహిళలందరూ కలిసి చెరువమ్మకు కృతజ్ఞతలు తెలిపే పండుగ ఇది. బతుకమ్మ పాటల్లో జానపదులు వారి జీవితాలను ఆవిష్కరిస్తారు, వారి వెతలను వెళ్లబోసుకుంటారు. దీంతో వారి మనసులో తేలికపడతాయి. ఆడి పాడడానికి, గట్టిగా మాట్లాడడానికి మామూలు రోజుల్లో మహిళలకు అనేక కట్టుబాట్లుంటాయి. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు కట్టుబాట్లను మరిచి ఆడి పాడాలన్న ఆర్తిని తీర్చుకుంటారు. 5-10 ఏళ్ల చిన్నారుల దగ్గర నుంచి 70 ఏళ్ల ముత్తైదువ వరకు పట్టు పితాంబరాలు కట్టుకుని తలనిండా పూలు పెట్టుకుని ఆనందంగా పరవశించి ఆడిపాడుతారు. మెట్టినింటి వారి మంచి చెడులను పాటల్లో వివరిస్తారు. తమ ప్రాంత వైశిష్ట్యాన్ని ఆ పాటల్లో పొందుపరుస్తారు. తమ ప్రాంతాల్లో జరిగిన ప్రధాన సంఘటనలు, ప్రమాదాలు, త్యాగాలు, దానాలను పాటల్లో అల్లుతారు. సున్నిహిత హాస్యాలు, పరిహాసాలు, గెలిచేడాలు కూడా కొద్ది పరిమాణంలో ఉంటాయి. కాకతీయ రాజులు చెరువుల నిర్మాణానికి పెద్దపీట వేశారు. ఇది బహుశా వారి కాలంలో పుట్టిన పండుగ ఉంటుంది. నాటి నుంచి నేటి వరకు జానపదులు ఈ పండుగ సంప్రదాయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. చిన్న మార్పులతో ఆనాటి మూల పండుగని నేటికి జరుపుకుంటున్నారు. బతుకమ్మ పాటలు సరళ తాత్విక అంశానికి, వారి జీవితాలకు సంబంధించినవై ఉంటాయి. కొన్ని పాటలు శైవ, వైష్ణవ వస్తుగతంగానూ ఉంటాయి. కొన్ని సరదా, ప్రకృతి ఆరాధన పాటలు, మరికొన్ని వారి జీవితాల్లోని వెతలు, వర్తమాన ప్రధాన సంఘటనలపై ఉంటాయి. ఇవి ఉయ్యాల, చందమామ, గౌరమ్మ, కోలు, వలలో, అల్లో నేరేడల్లో తదితర పదాలతో ముగుస్తాయి.
ఇక కొంత నేర్పు ఉన్న మహిళలైతే అప్పటికప్పుడు పాటలు అల్లి పాడుతారు. పుత్తడి బొమ్మ, పున్నమి బొమ్మ, ముద్దుల బొమ్మ, నీవే బతుకమ్మ. చెరువు గట్ట మీద అమ్మలు నిన్ను కొలువగా, మా ఇంటి తల్లి వంటూ నిత్యం పూజించగా, ఉయ్యాల పాటలతో ఊరంతా సిందేయగా. మా బతుకు మెతుకు నీవే బంగారు తల్లి, ఓ మా బతుకమ్మ. మా పాడి పంటలను సల్లగా చూడమ్మా, ఓ మా బతుకమ్మ. మల్లొచ్చే ఏడు నువ్వు మళ్ళీ రావమ్మో, ఓ మా బతుకమ్మ. పాటలోని అంశం నచ్చితే ఇతర స్త్రీలు దాన్ని నేర్చుకుని స్థిరపరుస్తారు. తమకు వీలైన పద్ధతిలో మార్చి పాడే వెసులుబాటు ఈ పాటల్లో పుష్కలంగా ఉంటుంది. అందుకే 25 నుంచి 30 కిలోమీటర్లకు పాటల్లో పదాలు మార్పు చెందుతుంటాయి. గాంధీ, నెహ్రూ మీద రైలు మార్గం వేసిన కొత్తలో ఒక పుణ్యస్త్రీని బలిచ్చిన సంఘటన, ఆలేరు జనగామ రైలు ప్రమాదం తదితర అంశాలను పాటలుగా స్థిరపరిచిన వైనాన్ని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. మొత్తం మీద బతుకమ్మ పాటల్లో శైవానికి సంబంధించిన పాటలు ఎక్కువగా ఉంటాయి. సీతారాములు, కృష్ణుడి పాటలు తర్వాత స్థానాన్ని ఆక్రమిస్తాయి. మనిషికి ప్రకృతికి ఉన్న సంబంధం మనం జరుపుకునే పండుగల్లో వ్యక్తమవుతుంటుంది. ఇలాంటి పండుగలు తరతరాలకు ప్రవహిస్తూ మన తెలుగు సంప్రదాయాల ఔన్నత్యాన్ని తెలియజేస్తాయి. అలాంటిదే బతుకమ్మ పండుగ. తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ అని చెప్పుకోవచ్చు. 9 రోజుల పాటు ఆడపడుచులు పూలతో సందడి చేస్తూ ఉంటారు. వాడవాడన బతుకమ్మలతోటి రాష్ట్రం మొత్తం కూడా సందడి చేస్తున్న పరిస్థితి కాబడుతుంది. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఏదైతుందో సామూహికంగా ఎక్కడ కూడా జనాలు కలవకుండా ఏ వాడకు సంబంధించి ఆ వాడలో గుళ్ళల్లో బతుకమ్మలు ఆడుతున్నారు. మనం ప్రస్తుతానికి చూడొచ్చు, ఇక్కడ కొంతమంది మహిళలు ఈరోజు బతుకమ్మ ఆడుతున్న పరిస్థితి కాబడుతుంది. చెప్పండమ్మా, గత సంవత్సరానికి ఇప్పుడున్న బతుకమ్మకి ఏంటి తేడా? బతుకమ్మ అండి పోయినసారి కంటే ఈసారి కరోనా ఉంది కాబట్టి మాస్కులు కట్టుకొని భౌతిక దూరాన్ని పాటిస్తూ అందరూ మంచిగా బతుకమ్మ రంగురంగు చీరలు, పట్టు వస్త్రాలు కట్టుకొని బతుకమ్మ 5 రకాలు 9 రకాల పువ్వులు తెచ్చుకొని బతుకమ్మ పేర్చుకుని ఆడుకుంటున్నామండి. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణలోనే బతుకమ్మ అనేది ఎక్కువ ఉంటుంది. ఆడపడుచులు మొత్తం కూడా ఈ 9 రోజుల పాటు కూడా బతుకమ్మలు పేర్చి కూడా ప్రతిరోజు కూడా ఈ బతుకమ్మతో ఆటలాడుతూ ఉంటారు కదా. ఏంటి ఈ బతుకమ్మకున్న ఒక విశిష్టత? తెలంగాణ సంస్కృతి అండి. ఎక్కడ లేని పండుగ ఈ తెలంగాణలో జరుగుతుందండి బతుకమ్మ పండుగ. అయితే ఇక్కడ చూడొచ్చు, మహిళలు కొంతమంది వర్షాన్ని కూడా లెక్క చేయకుండా బతుకమ్మని అయితే ఆడుతున్న పరిస్థితి కాబట్టి చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది బతుకమ్మ? గత బతుకమ్మకి ఇప్పటికి చాలా తేడా ఉంది కదా? చాలా తేడా ఉందండి. కరోనా ఎఫెక్ట్ చాలా పడుతుంది. చాలా సంతోషంగా కూడా ఉందండి. అయినా భౌతిక దూరం పాటిస్తూ మేమైతే మంచిగానే అందరం బతుకమ్మలు పేర్చుకుని వచ్చి పొద్దుటే లేచి ఉపవాసం ఉండి తలకు స్నానాలు చేసి ఉపవాసం ఉండి బతుకమ్మను పేర్చుకొని మంచిగా సంతోషంగా అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామండి. ఈ కరోనా ఉన్నా కూడా దూరంగానే ఉంటూ భౌతిక దూరం పాటిస్తూ అందరం ఎంజాయ్ చేస్తున్నామండి మంచిగా. చూడొచ్చు, మనం విజువల్లో చూసుకుంటే ఏదైతుందో ఒక ఏరియాలో బతుకమ్మ ఆడుతున్నారు. ఇక్కడ చూడడానికి కూడా చాలామంది కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఈ 9 రోజుల పాటు కూడా ఆడపడుచులు మొత్తం కూడా గుళ్ళ దగ్గర బతుకమ్మ ఆడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల వాగుల చుట్టూ కూడా ఏం పోని పరిస్థితి కనపడుతుంది. ఇంట్లో ఉన్న దొరికే పూలతోటి మాత్రమే బతుకమ్మలు పెడుతున్నారు. మనం చూడొచ్చు, ఈ బతుకమ్మలు చూసుకున్నట్టయితే ప్రధానంగా పసుముద్దతోటి గౌరమ్మను తయారు చేస్తారు. గౌరమ్మను తయారు చేసి బతుకమ్మ మీద పెట్టి ప్రత్యేక పూజలు గుళ్ళ దగ్గర చేస్తున్నారు. నిమజ్జనం కూడా ఈ గుళ్ళనే చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. చెప్పండి అమ్మా, ఇన్ని రోజులు బతుకమ్మ వేరు, ఇప్పుడు బతుకమ్మ వేరు, ఎందుకంటే సందడి అనేది కొద్దిగా తగ్గింది కదా? సందడి ఏం తగ్గలేదండి. మేము చాలా ధన్యవాదాలండి. అయినా మేము కరోనా ఎఫెక్ట్తో కాకుండా మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. కరోనా వల్ల కొద్దిగా తగ్గింది అనుకుంటున్నారు కానీ ఏం తగ్గలేదండి. మేము భౌతిక దూరాన్ని పాటిస్తూ మా తెలంగాణ సంస్కృతికి ఆధారంగా మా తంగేడు పూలతో మేము గౌరమ్మ పుట్టినిల్లు కాబట్టి తెలంగాణ మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా కొంచెం కరోనా లేకపోతే ఇంకా బాగా ఎంజాయ్ చేయగలమని మేము అనుకుంటున్నాం. చూసుకుంటే తీరొక్క పువ్వుతో కూడా బతుకమ్మ పెరిచినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇవన్నీ కూడా ఇంట్లో దొరికే పూలే. ఇవన్నీ కూడా సహజంగా చూసుకుంటే అన్ని రకాల పూలతో కూడా బతుకమ్మ, చాలా పెద్ద బతుకమ్మ కూడా తయారు చేశారు. చెప్పండి అమ్మా, మీరు పూలకు కూడా బయట అమ్మట్లేని పరిస్థితి కనపడుతుంది. ఇవన్నీ ఎక్కడ తెస్తున్నారు, ఎట్లా పెడుతున్నారు? రోజు తీసుకొచ్చుకుంటున్నాం. ప్రతి చెట్టు దగ్గరే తీసుకొచ్చుకొని పేర్చుకుంటున్నాం. మా వార్డు కౌన్సిలర్ గారు ఆమె చందన మేము పేర్చుకున్నాం. సంతోషంగా మేము ఆడుకుంటున్నాము. చెప్పండి అమ్మా, ఈసారి బతుకమ్మ ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా బాగుందండి. అంటే ఇక ఒక కరోనా తప్ప అన్నిటికీ బాగానే ఉంది. మాకు ఇది ప్రతిసారి మాకు ఆనవాయితీ కాబట్టి మేము బాగా పేర్చుకుంటున్నాము. ఆడుకోవడం కూడా వర్షం అని కూడా చూడకుండా ఆడుకుంటున్నాం. చాలా మేము ఇక పూలకు ఇబ్బంది పడ్డా ఎత్తుక్కొని చేసుకుంటున్నాము.
మాకు ఇది ఆనందంగా ఉంది. అయితే తెలంగాణకు సంబంధించిన సాంప్రదాయ పండుగ అని చెప్పుకోవచ్చు బతుకమ్మ. కొంతమంది మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు. చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది? వీళ్ళంతా బతుకమ్మ ఆడుతున్నారు, వాళ్ళతో కూడా మీరు ఆడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది సార్ మాకు బతుకమ్మ. మా వార్డు కౌన్సిలర్ విమలా గారు బతుకమ్మ పేర్చి అందరినీ సరదాగా ఆడిపిస్తుందండి. చాలా ఆనందంగా ఉందండి. మేము రంగురంగు చీరలతోటి అందరం కట్టుకుని వచ్చి సరదాగా తయారై వచ్చి అందరం. ఎలా అనిపిస్తుంది సార్? ఈసారి చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ప్రతి ఒక్క ఆడపడుచులం అందరము మాకు ముఖ్యమైన పండుగ బతుకమ్మ కాబట్టి మేము అత్తవారింట్లో ఉన్న అమ్మవారి వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మేము వచ్చి ప్రతి ఒక్క పువ్వు పేర్చి బతుకమ్మని మంచిగా చేసుకోవాలని అనుకుంటున్నామండి. చాలా సంతోషంగా ఉంది ఇలా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నందుకు. రంగురంగు చీరలతోటి పిల్లలతోటి ప్రతి ఎంజాయ్ చాలా బాగా చేస్తున్నాము. కరోనా ఉంది అన్న బాధ తప్ప కరోనా లేకపోతే ఇంకా బాగా ఎంజాయ్ చేయగలము అని ఒక నమ్మకము. అందరికీ హ్యాపీ బతుకమ్మ అండ్ హ్యాపీ దసరా శుభాకాంక్షలు. మీరు చెప్పండి అమ్మా, ప్రతిసారి ఆడే బతుకమ్మ మీరు చాలా రోజులు కూడా ఆడి ఉంటారు తెలంగాణలో. సో అప్పుడు బతుకమ్మకి ఇప్పుడు బతుకమ్మ తేడా ఏంటి? ఎందుకంటే జనాలు కూడా కొంచెం తగ్గిపోయారు. ఆడపడుచులు ఏంటంటే ఎవరిళ్ళల్లో వాళ్ళు ఆడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడ ఎలా ఉందంటే బతుకమ్మలు ఆడుకోవాలన్నా కానీ కొంచెం కష్టంగా వస్తున్నారు. సంవత్సరానికి ఒక్కరోజు ఆడపిల్లలు వచ్చి ఆడుకుంటారు, బతుకమ్మ చేసుకుంటారు, పూలతోని సరదాగా 10 రోజులు గడుపుతారు అనుకుంటే కరోనా మూలంగా రావడానికి ఇబ్బంది పడి ఒక్కొక్కరు ఇంట్లో వస్తున్నారు, ఒక్కొక్కరు ఇంట్లో రావట్లేదయ్యా. వచ్చిన వాళ్ళైనా సరే శుభ్రంగా ఆడుకొని సంతోషంగా ఆడి పాడి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారయ్యా, అంతే. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది బతుకమ్మ? మాది పక్కన ఏరియా అండి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడే బతుకమ్మ ఆడతాము. ఈసారి కూడా ఇలాగే బతుకమ్మ ఆడుతున్నాం. కాకపోతే కొంచెం కరోనా చేపట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈసారి ఇంకా మంచిగా తగ్గిపోయి ఈసారి మంచిగా ఆడాలని కోరుకుంటున్నాం అందరినీ. అంతే, ఈసారి మంచిగా మళ్ళీ ఈసారి కరోనా ఏమీ లేకుండా మంచిగా అవ్వాలని దేవుని కోరుకుంటూ తెలంగాణ ఆడపడుచులకి దసరా శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు. ఇది ఇక్కడ పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ కరోనా సైతాన్ని కూడా పక్కా పెట్టేసి కూడా బతుకమ్మలు ఆడపడుచులు ఆడుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ఏ ఏరియాకి సంబంధించి ఆ ఏరియాలోనే ఈ బతుకమ్మలు మొత్తం కూడా ఆడుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. నిమజ్జనం కూడా ఏదైతుందో ఒక గుడి దగ్గర నిమజ్జనాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతుందో ఇంట్లో దొరికే పూలతోటి మాత్రమే ఈ బతుకమ్మను మొత్తం కూడా ఆడుతున్నామని చెప్పేసి కూడా ఇక్కడ మహిళలు అంటున్నారు. 9 రోజుల పాటు ఈ పూల పండుగ తెలంగాణలో అద్భుతంగా నడుస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే గతంలో ఏదైతే గత సంవత్సరం చూసుకున్నట్టయితే ప్రభుత్వం అధికారికంగా బతుకమ్మ ఆడే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా అది కూడా పక్కా పెట్టినప్పుడు కూడా మహిళలు అయితే భారీగా బతుకమ్మలు అయితే చేస్తున్నారు, ఆడుతున్నారు పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు కూడా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ కార్యాలయాలు కూడా అఫీషియల్గా అయితే బతుకమ్మలు ఆడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో నవీన్, న్యూస్ ఖమ్మం. బతుకమ్మ సంబురాలలో పాడుకునే ఉయ్యాల పాటలు, చందమామ పేరుతో వచ్చే పాటల్లో చాలా చారిత్రక విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఇందులో స్థానిక సంస్థానాల ప్రభువులు పెట్టిన కష్టాలు, గ్రామాల్లో పెత్తందార్ల దాష్టికాలను తట్టుకున్న మహిళల జీవన స్థితిగతులు బొడ్డెమ్మ పాటల రూపంలో వస్తాయి. డీజేల కాలంలో ఉన్నాం కాబట్టి ఈ పాటల చారిత్రక కోణాన్ని మర్చిపోతున్నాం. మిద్దెల మేడల ప్రస్తావనలు వచ్చినప్పుడు నాటి కాలపు దొరసానుల జీవిత చిత్రణ, పెత్తందార్ల దాష్టీకంలో పడుతున్న కష్టాల గురించి, సీతతోనూ తమ ప్రేమలు, త్యాగాల వంటి విషయాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు శశిరేఖ, సతీ అనసూయలతోనూ పోల్చుకొని పాడుకుంటారు. 9 రోజులు బతుకమ్మలో 6వ రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మ అంటారు. గౌరమ్మ తల్లి ఉయ్యాలో రామ ఉయ్యాలో, ఉయ్యాలో రామ ఉయ్యాలో, ఉయ్యాలో రామ ఉయ్యాలో. ఇక బతుకమ్మ పండుగలో 6వ రోజున అలిగిన బతుకమ్మ. ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు భావిస్తారు.
అలక తీరాలని బతుకమ్మను ప్రార్థిస్తారు. ఆమెకు ఈరోజు ఏ నైవేద్యం ఉండదు. పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందని 6వ రోజు బతుకమ్మను ఆడరు. అప్పటి నుంచి ఈ రోజున అలిగిన బతుకమ్మగా పిలుస్తారు. ఉయ్యాలో రమ ఉయ్యాల ఉయ్యాలో 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 రమ ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో గౌరమ్మ తల్లి ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో గౌరమ్మ తల్లి ఉయ్యాల బంగారు తల్లివి ఉయ్యాల బాధలు తెచ్చెము ఉయ్యాల బంగారు తల్లివి ఉయ్యాల బాధలు తెచ్చెము ఉయ్యాల భక్తితో కొలిచెము ఉయ్యాల మా బతుకులు మార్చెము ఉయ్యాల భక్తితో కొలిచెము ఉయ్యాల మా ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమస్యను తీసుకుని ప్రజలు పాటలుగా అల్లుకుంటారు. అందరికీ కామన్గా ఉండేవి పౌరాణిక పాత్రలే. అందుకే వాటి చుట్టూనే స్థానిక విషయాలుంటాయి. దక్షిణ భారతదేశంలో స్త్రీల తిరుగుబాట్లు ఎక్కువ. తెలుగు సాహిత్యంలో బాలనాగమ్మ, రేణుక ఎల్లమ్మ, సారలమ్మ, పోచమ్మలో కనిపిస్తారు. తమిళ సాహిత్యంలో మనకు కన్నగి కనిపిస్తుంది. వీరంతా కూడా నాటి ప్రభువులపై పోరాడినవారు. ఈ స్త్రీమూర్తులు పెట్టిన శాపాలు, చేసిన త్యాగాలు అన్నింటినీ గుర్తు చేస్తుంది బతుకమ్మ పండుగ. అక్కడ మెరిసేను ఉయ్యాల కోయిల గుంటెత్తి పాడాల గుంపు గుంపు గుడిసి ఆడాల కోయిల గుంటెత్తి పాడాల గుంపు గుంపు గుడిసి ఆడాల రంగు రంగు పూలు ఉయ్యాల రమణీయమాయను ఉయ్యాల రంగు రంగు పూలు ఉయ్యాల రమణీయమాయను ఉయ్యాల తంగేడు పూలన్నీ ఉయ్యాల తొంగి తొంగి చూసే ఉయ్యాల తంగేడు పూలన్నీ ఉయ్యాల తొంగి తొంగి చూసే ఉయ్యాల ఊరూరు పండుగ ఉయ్యాల సంబురాల తెలంగాణలోని చాలా చోట్ల కేవలం బతుకమ్మ పండుగ సందర్భంలోనే ఆటపాటలు సాగుతుంటాయి. అయితే కొన్ని జిల్లాలో పండుగలేని రోజుల్లో కూడా తమ జీవితాన్ని తలపోస్తూ బొడ్డెమ్మ ఆటపాటలు జరుపుకుంటారు. అశ్వయుజ మాసంలో ప్రకృతి కొత్త రూపు తీసుకుంటుంది. అందువల్ల ప్రకృతిని కొలుస్తూ కొన్ని ఆదిమ తెగల వారు ఇప్పటికీ పండుగలు చేసుకుంటారు. సమాజం మారుతున్న కొద్దీ చాలా మార్పులొచ్చాయి. వీరందరూ పాడుకునే పాటల్లో ప్రకృతి ప్రసాదించే కొత్త పండ్లు, కాయలు మాత్రమే కాకుండా వచ్చే ఏడాది ఎట్లా ఉండబోతుందో కూడా తంగేళ్లు, బంతిపూలు, గునుగుపూలు, తీరొక్క పూలు పూచి కాచే కాయల దిగుబడులను బట్టి కాలాన్ని అంచనా వేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఏటిగట్టు చెరువు గాడ తల్లి ఉయ్యాలో ఎనలేని జాతర బతుకమ్మ ఉయ్యాలో గంగమ్మ గారాద బిడ్డవు ఉయ్యాలో బంగారు బతుకమ్మ తల్లి ఉయ్యాలో ఎల్లి రావమ్మ మళ్ళీ రావమ్మ మా తోడు ఎప్పుడుంటే చాలే బతుకమ్మ ఉయ్యాలో 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 రామ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో. ప్రకృతిని బేరుసు వేసుకుని జరుపుకునే పండుగ. ఈ రోజుల్లో ప్రసవాలు జరిగిన తర్వాత పిల్లలు బతుకుతారని గ్యారంటీ లేదు. కాబట్టి బిడ్డలు బతికినందుకు గాను ప్రకృతి మాతను లక్ష్మీ పార్వతీదేవి రూపంగా కొలుస్తారు. ప్రముఖ హిస్టోరియన్ బిరుదురాజు రామరాజు, మిక్కిలినేని రాధాకృష్ణ వంటి వారు సేకరించిన జానపదాల్లో స్త్రీలు పాడుకునే పాటలే కాదు, వారి జీవిత చిత్రణలు, సమాజంపై వారి అవగాహన, నాటి కాలాన్ని బట్టి, పాలకులను బట్టి ప్రజలు అల్లుకున్న పాటలు అన్నీ తెలుస్తాయి. గది పూలు బంతి బంతి పూలు ఉయ్యాలో రామ ఉయ్యాల ఉయ్యాలో రామ ఉయ్యాలో ఉయ్యాలో రామ ఉయ్యాల గునుగు గునుగు పూలు ఉయ్యాలో వెలుగులు నింపింది ఉయ్యాలో గడప గడప చూడు ఉయ్యాలో ముత్తైదు వయ్యను ఉయ్యాలో ఏడాది కోసారి ఉయ్యాలో మా ఇల వెల్పు ఉయ్యాలో 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 రామ ఉయ్యాల ఉయ్యాలో 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 రామ ఉయ్యాల ఉయ్యాలో. గొప్ప పండుగ అంటే ఈ దసరా పండుగనే. అంటే పిండి వంటలు కానీ, పెద్ద ఎత్తున బతుకమ్మ కానీ, గౌరమ్మను పేర్చి మన బతుకమ్మ 9 రోజులు పేర్చుకొని బతుకమ్మను ఆడుతూ పిండి వంటలు చేసుకుంటూ మన కొత్త బట్టలు కొనుక్కుంటూ పెద్ద బతుకమ్మ మన ఆడుతూ 9 రోజులు నవరాత్రులు మన అమ్మవారిని కూడా పూజించుకుంటూ, ఈ అమ్మవారిని పూజించుకుంటూ ఎంతో గొప్పగా పండుగ చేసుకుంటారని తెలియజేస్తూ ఎంతో పెద్ద గొప్పగా ఆడుతుంటూ మన మహిళలందరూ ఆడుకుంటారని తెలియజేస్తుంటారు. రమ 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 ఉయ్యాలో రమనే శ్రీరమ ఉయ్యాలో పాడరా రమ ఉయ్యాలో హరే బ్రహ్మదేవ ఉయ్యాలో రమ 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 ఉయ్యాలో రమ రమ. బతుకమ్మ పండుగ సందర్భంగా రాజవంశాల ప్రస్తావన వస్తుంది.
చోళ రాజ్యాల గురించి చెప్తారు. తెలుగు ప్రాంతానికి ఆనుకుని ఉన్న కాంచీపురం, తిరువల్లూరు వంటి ప్రాంతాల్లో కూడా బతుకమ్మ, బోనాల పండుగ ఉనికి కనిపిస్తుంది. కాస్త అటుగా వెళితే మధుర మీనాక్షికి సంబంధించిన మొక్కుబడులు, ఆటలు, పాటలు అన్నీ మన బతుకమ్మను పోలి ఉంటాయి. శక్తిపీఠాల్లోని అమ్మవాళ్ల ప్రతిరూపంగా, వారి పోరాటాల ప్రతిరూపంగా సమాజాన్ని మలిచి మేల్కొల్పే మాతృమూర్తులుగా కొలుస్తారు. నిండు పండు వెన్నెల కింద ఉయ్యాలో రామ ఉయ్యాలో నింగి సుక్క ఉయ్యాలో నిన్ను చూసి మురిసిందో నేల తల్లి పడిలో నీవే ఉయ్యాలో రామ ఉయ్యాలా తీరొక్క పువ్వులు ఉయ్యాల తలతల మెరిసేను ఉయ్యాల తీరొక్క పువ్వులు ఉయ్యాల తలతల మెరిసేను ఉయ్యాల కోయిల గుంటెత్తి పాడాల గుంపు గుంపు గుడిసి ఆడాల కోయిల గుంటె తెలంగాణలో ఉద్యమానికి ఊపిరి పోసింది బతుకమ్మ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో పాటలై అమ్మలక్కలను, ఉద్యమ గీతికలను చేసింది. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఊరు వాడా ఏకం చేసింది. అన్నింటా తానై తెలంగాణ ప్రజల సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పింది. తల్లి గర్భానికి 9 మాసాలు, అమ్మవారి కొలుపు 9 రోజులు. అందుకే అమ్మ అనుగ్రహం కోసం ఆడుతారు, పాడుతారు. అంతస్తుల తారతమ్యం లేని గొప్ప వేడుక, చిన్న పెద్ద తేడా లేని పండుగ. రంగురంగుల పూలను ఒక్కో చోట చేర్చి ఆనందాల పూదోటగా మార్చుతారు ఆడబిడ్డలు. ఉరుకుల పరుకుల జనజీవితాన ఈ పండుగ సరికొత్త ఆనందాలు నింపుతుంది. బతుకమ్మ అంటే బతుకుల్లో వెలుగులు నింపే పండుగ, పూలనే దేవతగా కొలిచే పూల పండుగ. చూశారు కదా, ఇది ఇవాల్టి బతుకమ్మ ఉయ్యాలో ప్రత్యేక